ఎండాకాలం వచ్చిందంటే చాలు మా ఇంట్లో పెరుగుకి సంబంధించి కొన్ని రెసిపీలు చేస్తూ ఉంటాను. అందులో ఒకటే ఈ దహి వల్ల. దీన్ని దహి వడలని కూడా అనవచ్చు. వడల షేప్ ఉండదు, వడల టేస్ట్ కూడా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ చాలా యమ్మీగా ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు విజయ ఛానల్. నేను మీ విజయ. దీనికోసం నేను ఇక్కడ నానబెడుతున్నాను మినపప్పు, అలాగే పెసరపప్పు. మినపప్పు 1 కప్ తీసుకుంటే పెసరపప్పు 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఇవి రెండు కూడా 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఇది బాగా నానిన తర్వాత వీటిని పేస్ట్ చేసుకోవాలి. సపరేట్‌గా రెండు మిక్స్ చేయకూడదు. ఎందుకు అంటే మినపప్పు కొంచెం లావుగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. పెసరపప్పు అయితే తొందరగా మిక్స్ అయిపోతుంది అందుకనేసి. అయితే మినపప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బరకగా రుబ్బుకోవాలి. మినపప్పు రుబ్బిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇది ఒకసారి వేసేసిన తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పుని కూడా మిక్సీ పట్టేసుకుందాము. పెసరపప్పు చాలా సెన్సిటివ్గా ఉంటుంది, తొందరగా మెత్తగా అయిపోతుంది. అందుకని మినపప్పు పెసరపప్పుని సపరేట్గా రుబ్బుకున్నాము. పెసరపప్పులో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది బాగా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవి రెండింటిని కూడా ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము అల్లం చిన్న ముక్కని ఇలా తురుముకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని, కొంచెం జీలకర్ర, అదేవిధంగా ఓమని కొంచెం తీసుకున్నాను. ఇలా క్రష్ చేసేసి వేసేసుకోండి, బాగుంటుంది. పిల్లలకి డైజెషన్కి అది హెల్ప్ అవుతుంది. అలాగే తగినంత ఉప్పు మన టేస్ట్ ప్రకారంగా వేసిన తర్వాత దీన్ని రౌండ్గా కాకుండా ఒకటే డైరెక్షన్లో ఇలా కలపడానికి ట్రై చేయండి. ఇలా కలిపితే మనకు పిండి అనేది ప్లఫీగా అవుతుంది, స్మూత్గా అవుతుంది. అప్పుడు మనకు వడలు అనేటివి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇది మీరు మినప వడలు చేసినా కానీ ప్రాసెస్ యూస్ చేయొచ్చు. సేమ్ ఇది ప్రాసెస్. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం టైం పడుతుంది కానీ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకు మ్యాక్సిమం పిండి అనేది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, చాలా సాఫ్ట్గా అవుతాయి. అయితే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ 2 టెస్ట్లు పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి స్పూన్లో పిండి తీసుకొని దీన్ని రాంగ్ సైడ్లోకి ఇలా టర్న్ చేయండి. పిండి పడలేదంటే రెడీ అయినట్టే. లేదా వాటర్లో కొంచెం పిండి వేసి చూడండి, అది పైకి ఫ్లోట్ అవుతుందా అయితే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట. సో వడలు వేసేటప్పుడు కూడా ఇలా టెస్ట్ చేసి వడలు వేయండి, పర్ఫెక్ట్ వడలు చేసుకోవచ్చు. సో పిండి ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత ప్లఫీగా వచ్చేసిందో. సో మన పిండి పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి ఒక వాటర్ని రెడీ చేసుకుందాం. మనం వడలు చేసేసి ఈ వాటర్లోనే వేస్తాము. కొంచెం వార్మ్ వాటర్లో 2 టీ స్పూన్ల వరకు పెరుగు వేసేసుకుందాము. తగినంత సాల్ట్ వేసేసుకుందాము, వాటర్కి సరిపడంత. ఈ వాటర్ని ముందుగా ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే ముందుగా వడల్ని చేస్తాం కదా, ఆయిల్ని సైడ్ పెట్టుకొని దాని పక్కన వాటర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంకా పిండి కూడా ఇక్కడే రెడీగా ఉంది. కొంచెం చేతికి వాటర్ అంటించుకొని ఈ పిండిని కొంచెంగా తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవాలి. కొంచెం స్లోగా చేసేసుకోండి, ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే లోపటి వరకు మంచిగా కుక్ అవుతుంది. లేదంటే పైనే కుక్ అయ్యి లోపల పచ్చిగా ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఎక్కువ గోల్డెన్ కలర్ చేయాల్సిన అవసరం లేదు. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం రెడీ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని పక్కనే పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా నూనె నుండి తీసిన వెంటనే ఆ వాటర్లో వేయాలి. ఇప్పుడు దీన్ని వాటర్లోనే ఒక 1 అవర్ వరకు ఉంచాలి. 1 అవర్ తర్వాత దీన్ని కొంచెం పిండి వాటర్ తీసేసి ఆ మిగతాదంతా అలా పెట్టేసుకోవాలి. ఎక్కువ గట్టిగా పిండాల్సిన అవసరం లేదు, లైట్గా పిండండి. అందులో కొంచెం వాటర్ కూడా ఉండాలి, అప్పుడే సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న వడలన్నింటినీ కూడా పక్కన పెట్టుకుందాము. ఇంకా దీనికి సంబంధించిన మసాలాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పెరుగు తీసుకుందాము. పెరుగు డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఒక జాలీలో ఈ విధంగా పెరుగు వేసేసుకుందాము. ఇందులో కొంచెం చక్కెర వేసుకుందాము. పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది, కొంచెం స్వీట్ వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చిటికెడంతా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండింటిని కూడా మంచిగా స్పూన్ తోటి ఈ విధంగా ట్విస్ట్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు పెరుగు అనేది క్రీమీ టెక్స్చర్లో వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు పెరుగు తింటున్నామా క్రీమ్ తింటున్నామా అన్న ఫీలింగ్లో ఉంటుంది అన్నమాట. ఇలా చేయడం కంపల్సరీ. పెరుగు ఒకసారి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. పెరుగు ఎంత చల్లగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నేను స్వీట్ చట్నీ చేశాను. ఆల్రెడీ దీని వీడియో అప్లోడ్ చేశాను, ఇవాళ చూపించట్లేదు. ఈ వీడియో కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో ఈ విధంగా రెడీ అయిన ఈ చట్నీని పక్కన పెట్టేసుకుందాము. దీనికోసం ఒక పౌడర్ మసాలా రెడీ చేసుకోవాలి. ఇది మనం చాట్ మసాలాగా యూజ్ చేసుకోవచ్చు, ఏ చాట్ అయినా చేసినా. ఇందులో జీలకర్ర పౌడర్ వేసుకున్నాను, చాట్ మసాలా పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకుందాము. ఈ విధంగా ఇది ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనం చాట్ ఏదైనా చేసుకున్నా కానీ అందులో యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ చట్నీ చేసుకుందాము. ఇది వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ర్యాండమ్గా చెప్పేస్తాను, చూసేయండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ ఒకటి, కొంచెం అల్లం ముక్క వేసేసుకొని, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసేసుకుంటే మనకు గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. గ్రీన్ చట్నీ కూడా ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చట్నీలు అన్నీ కూడా ఒక సైడ్కి ఈ విధంగా పెట్టుకుందాము. ఇలా అన్నీ ఒక దగ్గర ఉంటే మనం సర్వ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కావాల్సినవన్నీ కూడా ముందు ఉంటే ఏదేది వేయాలో అది వేయొచ్చు, లేదా ఎవరికి ఇష్టమైనదో వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్నటి సేవ్ తీసుకున్నాను, దానిమ్మ గింజలు కూడా కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. నేను ఒక ఫ్యామిలీ అందరికీ ఒకటేసారి చేసి పెట్టుకుందాం అనేసి ఇలా చేస్తున్నాను. మనం పెరుగులో వేసిన తర్వాత కూడా ఇది ఒక 1 అవర్ వరకు ఉంచాలి. అప్పుడే మనకు దీని టేస్ట్ అనేది తెలుస్తుంది అండ్ సాఫ్ట్గా అవుతుంది. ముందుగా వడలు వేసాం కదా, ఇప్పుడు దానిపై నుండి కొంచెం స్వీట్ చట్నీ వేసుకున్నాను. ఇదంతా కూడా మన టేస్ట్ ప్రకారంగా వేసుకోవాలి. ఇంతే వేయాలి అంతే వేయాలని ఏం లేదు. కొందరికి స్వీట్ నచ్చుతుంది, కొందరికి హాట్ నచ్చుతుంది. అందుకనేసి మీ ఇష్టం ప్రకారంగా వేసేసుకోవచ్చు. కానీ పెరుగు మాత్రం చాలా వేసుకోవాలి. అప్పుడే మనకు దహి వడ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను దీనికి సెకండ్ కోట్ వేస్తున్నాను, పెరుగుది అండ్ చట్నీది. ఎందుకు అంటే మనం దీన్ని 1 అవర్ వరకు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అయితే ఇది పెట్టిన తర్వాత పెరుగు అనేది పీల్చేసుకుంటుంది. అందుకనేసి ఇలా 2 లేయర్స్గా వేసాను. మీరు కావాలంటే 1 లేయర్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే 2 లేయర్స్గా కూడా వేయవచ్చు. లేదు సర్వ్ చేసేటప్పుడు పైనుండి వేసుకుంటాము మేమే అంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇలా చేసి ఇవ్వచ్చు. లేదా గెస్ట్లు వచ్చినప్పుడు ఇవన్నీ మసాలా చట్నీస్ వాళ్ళ ముందు పెట్టేస్తే వాళ్ళ ఇష్టంగా వాళ్ళకి కావాల్సినవి కూడా వేసేసుకొని వాళ్ళు ప్రిపేర్ చేసుకొని కూడా తింటారు. సో ఇది రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది. అయితే నేను రెడీ చేసుకున్న దాన్ని ముందుగా అయితే టేస్ట్ చేద్దామనేసి కొంచెం టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా మనం సర్వ్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న ప్లేట్స్లో ఇలా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను నా ఫుడ్.